ఇంట్లో ఇంత అందమైన పని మనుషులు ఉంటే పెళ్ళ ఊళ్ళో లేనంత సుఖం ఇంకెక్కడా ఉండదు మనకి. ఢిల్లీ నుంచి అమ్మగారు ఫోన్. డార్లింగ్ ఏంటి పని అమ్మాయిలతో సరసాలా? అబ్బే మగ పని వాళ్లే. ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచి? అది సర్లే, ఎల్లుండి నేను బయలుదేరుతున్నాను. ప్యారిస్ లో కొన్న నా గౌన్ రెడీ చేసుంచు, నైట్ పార్టీ ఉంది. ఏమైంది సార్? గుండెపోట? కాదురా గౌను పోటు. గౌను పోట అదేంటి సార్? అదొక విషాద గౌను గాథ. మొన్న తాజ్ బంజారాలో ఒక కసక్ జమ్ లైన్ లో పెడదామని మా ఆవిడ గౌను దానికి ప్రజెంట్ చేశాను. అది ఆ గౌను తీసుకుని టాటా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు ఆ గౌన్ లేకపోతే మా ఆవిడ తీసుకేస్తుందిరా పేక. ఓహో, కొత్తగా కుట్టిద్దాం సార్. లాభం లేదురా, అది చాలా ఈజీగా కనిపెట్టేస్తే. ఆ కసక్ జమ్మల దగ్గర నుంచి గౌన్ దొంగ నుంచి వచ్చే మగాడ కూడా ఉన్నాడు సార్, కాకపోతే ఎక్కువ అవుద్ది. 10 లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, ఆ గౌను తెచ్చిపెట్టే మొనగాడు కావాలి. అది మ్యాటర్. ఎల్లుండి ఉదయం 6 గంటలకల్లా మా చేతికి గౌన్ ఇస్తే మీ చేతికి 10 లక్షలు. 6కు 5 నిమిషాలు ఎక్కువైనా గౌన్కి చిన్న బొక్కబడ్డా డీల్ క్యాన్సిల్. ఇదిగోండి ఫోటో. అడ్వాన్స్ గా 1 lakh. అడ్వాన్స్ క్యాన్సిల్. పని పూర్తయ్యాక ఫుల్ పేమెంట్. ఎందుకురా నీకు ఎదవ స్టైలు? ఇప్పుడు అమ్మాయిని బుట్లో పడేయాలంటే 1 లక్ష ఖర్చు అవుద్ది. ఎక్కడి నుంచి తెస్తావు? ధనలక్ష్మి ఉందిగా వడ్డీకి. పెద్ద ఇచ్చేస్తుంది ధనలక్ష్మి. పాత బాకీ తీరిస్తే గానీ మళ్ళీ డబ్బు ఇవ్వనని తెగేసి చెప్పింది. ఇప్పుడు దాన్ని ఏదో మాయ చేస్తా కానీ పని జరగదు. ఏం చేద్దాం? అదేందా భయ్యా, గిఫ్టా నాకా? కొంప తీసి లెక్కెల్లో జమ ఇవ్వు కదా. ప్రపంచంలో అన్ని డబ్బుతో లెక్కేయకూడదే, నీ మీద అభిమానంతో తెచ్చాను. అక్కడ చూడు. హాయ్, భలే ఉంది. అయినా ఈ బొమ్మ నాకెందుకు భయ్యా? సెక్యూరిటీ కమే ఏం నట్టు మాట్లాడుతున్నావా? లోపల బయట నీ దగ్గర బోల్డ్ ప్రాపర్టీ ఉంది కదా, ఎవడో కూడా వచ్చి కన్నం వేస్తే నీ గతే ఏంటి? ఊరుకో అభయ్యా, దొంగ వస్తే ఇదేం చేస్తుంది? చూపిస్తానుండు. ఇలా ఎవడైనా దొంగతనం చేస్తే పీకుద్ది. నీ వస్తువుని తన వస్తువులా జాగ్రత్తగా చూసుకుంటది. కావాలంటే చూసుకో. ఇదిగో. వెళ్ళిపెట్టు. అది సూపర్ అభయ్యా. అది ఇలా నీ మీద ఎవడైనా చెయ్యేస్తే ఆడికి పులిహోరే. అంతే కదమ్మే, నీ పర్సనల్ పనులు కూడా చేసి పెద్దా. ఇదిగో బొమ్మ, అమ్మితల్లో పేర్లు చూడు. బొమ్మ జడై జడా. చూసావా ఎంత సూపర్ బొమ్మను తెచ్చిపెట్టాను. తాళం తీస్తావేంది? ఏ బొమ్మ కొట్టు. సత్తి నువ్వా? You beating me? I cheating you. This is my revenge. Now your box is burst now. Baba, pata pet open చేద్దాం. అయ్యో అడిగితే ఇవ్వవు కాబట్టే ఈ బొమ్మ నాటకం ఆడాల్సి వచ్చింది. 1 లక్ష తీసుకెళ్తాను, మళ్ళీ రేపు సాయంత్రం తీసుకొని జమ చేసేస్తాను. అయ్యో నా డబ్బు తీరా బాబా. మద్దిపాటి ధనలక్ష్మి దగ్గర దొరికేవరన్నా కొండే. చెప్పేస్తాను రే, ఆగండి రా. రే ఏడకి పోతారా? ఏదో ఒక రోజు దొరకాల. నెల్లూరు ట్రంక్ రోడ్లో గుడ్డలోడు తీస్తాను నా యల్లారా. యమహోయమా, ఏమి శిరోభార మానవుడి దుశ్చర్య. దీనికంతటికి కారణం ఆ ముదుసరి చిత్రగుప్తుడు. అతను మద్యము సేవించి శృతి మించి. ప్రభు
మీరు ముంచి ఉంచి అంటూ ఇక్కడ ఉన్న ఎడల వాడు అక్కడ సింహాసనం మనకు మేకులు దించును. ఏదో తెలియక చిన్న దోషం జరిగింది. చిన్న దోషమా? అది వశమనుకుంటివా, నీ తల కేశమనుకుంటివా? సమర్థించుకోవడమా అని కర్తవ్యం ఆలోచింపమా? దీనికి ఒక్కటే మార్గము ప్రభు. ఏమది? పాశమును దొంగిలించుట. ధర్మోద్ధరణే శ్వాసగా నుంచి మేము దొంగతనము చేయుటయా? మతి భ్రమించినదా? తప్పదు ప్రభు. దొంగతనము చేయడం దేవతలకు అలంకారం కదా. శ్రీకృష్ణుడు అంతటి వాడే దొంగతనము చేసినాడు. తమరు చేసిన తప్పేమి? ప్రభు, తమరు సమస్త కళా ప్రపన్నులు అవునా కదా? అవును. మరి చోరకళ కూడా అందులో ఒకటే కదా. కాబట్టి తమరు చేసిన అది కళా సాధనందురే గాని దొంగతనం అన్నారు ప్రభు. ఆలస్యమైనతో ఈ విషయం దేవలోకంలోకి సరే 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 నువ్వు వారిని వాటేసుకును పుట్టుక్కునా, నేను లాగేసుకుందును పాశమును లటుక్కునా. ఈ పుట్టుక్కులు లటుక్కులు వాడి దగ్గర ఉడకవు ప్రభు. వాడు భూలోకమున దొంగలకు అమ్మ పెనిమిటి. వాడు నిద్రించుతున్న సమయంలోనే వాణ్ణి మనం ఏమార్చవలే. ఓహో, బొబ్బోళ్ళు జంబో స్వర్ణమణిమయ మహిమాన్విత సింహాసనమున ఓ ఒక అల్పమానవుడు పొరుండుటయ్యా. మాకు ఎక్కడో మండుచున్నది చిత్రగుప్త. నా గతాదండములు. తమరి కోపమును కాసేపు మడిచిపెట్టండి. మనకు కావాల్సింది యమపాశము. తమరు వెళ్ళి దాన్ని తస్కరించుకురండి. ప్రభు, తమరు వెళ్ళినది రాణివాసమునకు కాదు, పాదరక్షలు విడవండి. నెత్తెన ముసుగు వేయండి. ఇప్పుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నక్కి నక్కి వెళ్ళండి ప్రభు. చిత్రగుప్త, ఆ ముసుగేమిటి చిత్రగుప్త? నువ్వు ఉండవయ్యా. యమధర్మరాజు దొంగతనం చేయడానికి వెళుతున్నారు. యముడు దొంగ అయ్యాడు, దొంగ యముడయ్యాడు. విధి వైపరీత్యం. మరే స్వామి, తమరెప్పుడు వచ్చారు స్వామి? ఇప్పుడే. అంతా చూసారా? శాంతము తిలకించినారా? ఓహో, స్వామి, తమకి మృష్టాన్న భోజనం. ఇది అన్యాయం. పట్టుకుంది నేను, దొంగ నువ్వు. నేను దొంగటి వదులు. దొంగతనానికి వచ్చి దబాయింపు ఒకటి. అసలు నిన్ను అమ్మయ్యమ్మా, నువ్వు దొంగవే. పరులు లేరు కదా, మా బంగపాటు గమనించు. నారాయణ నారాయణ. పట్టులారా, మొక్కలో వేసి ఉతకండి దొంగని. పంగోళ జంబ, బంధించండి ఈ నరుణ్ణి. నారాయణ, పాపం ఎవరాజ్ఞ పాటించాలో వారికి అర్థం కావాలి కదా. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మనం మహావిష్ణు దగ్గరికి వెళ్ళడం మంచిది. మీరుండండి స్వామి, ఇప్పటికే పరువు పోయి పంచ జారుతున్నది. మళ్ళీ దేవతల దగ్గర పంచాయతీ పెడితే గానీ తమరు కడుపు నిండదా? పోనీ ఇద్దరి మధ్య పోటీ పెట్టి గెలిచిన వారికి పట్టం కట్టడం భావ్యమే. యమహో యమ, మేము సిద్ధమే. చాలండి. మేము తొడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. ఈ మొక్క తెలుగు గడ్డ మీద ఏ బిడ్డనడిగినా చెబుతాడు. అది తెలుసుకొని కాలు దువ్వటం బెటర్. అయినా నువ్వేంటయ్యా చిడతలు ఊపుకుంటూ మా ఇద్దరిని చెత్త కొట్టుకోమంటున్నావు? పెద్దంటూ మన గొడవలు వద్దులే గాని ఎలక్షన్ ఏంటి? ఎలక్షన్ అది ఏమి? ఎన్నికలు. మా భూలోకంలో నాయకుల్ని అలాగే ఎన్నుకుంటారు. ప్రభు, ఇతడంతయు మనవారే. వాడు గెలుచుట అసాధ్యము. ఒప్పుకురు. అటులనే. పూలు వాసన తర్వాత చూడొచ్చు. తమరి పంబ మునిగింది. ఇప్పుడు ఏమైనదో? మంచి రసపట్టులో ఉండగా నష్టపెట్టేదవు. యమధర్మరాజు వెళ్ళినట్టే వెళ్ళి ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు. ఇక్కడిక్కడే తిరుగుతున్నాను. నువ్వు వెళ్ళు మాత.
త్వరగా చెప్పబోయా బాబు, ప్రాణావయాలు పైకి తంతున్నాయి. మీ రాస క్రీడల గురించి ఆయనకి ఎవరో చెప్పేసి మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని, అంటే ఉన్న పలంగా పట్టుకోవాలని నరలోక పాపి రూపంలో మారువేషంతో ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు. టేక్ కేర్. అయ్యో, ప్రభు, వేషము మార్చినంత మాత్రమున ఆ నడక, ఆ టీవీ ఎచ్చటికి పోవును. నా దగ్గర మీ బంబోళ జంబ. నమస్కారం చిత్రగుప్తుల వారు. ఎవరైనా ఏం కావాలి నీకు? ప్రభువులు సభలో లేనంత మాత్రమున మేము ఖాళీగా కూర్చుంటావా? అమ్మాయిలతో ఏమైనా సరసాలాడుకుంటూ కూర్చుంటున్నావు అనుకున్నావా? వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఆ పాపల వరుసలో నిలబడు. కర్రకి చెంబ ఒకటి తెలుసుకొని వచ్చావు. వెళ్ళా. చూసితివా దేవి చిత్రగుప్తుని నిజాయితీ? తనకి నా మీద ప్రేమ, గౌరవం, భక్తి. బోరుడంత బోళ జంబ. నా పిండాకుడు ఆ గౌరవమే ఉన్నచో మిమ్మల్ని గుర్తించడా? పాశము చేతికిచ్చి సింహాసనముపై కూర్చొని పెట్టడా? అతని బుద్ధి మందగించినది. అతని స్థానమున వేరొకరి నుంచట మంచిది. ఇంకొకసారి పరీక్షించి చూసిరా. ఈసారైనా పాశమిచ్చిదరేమో. చూడు, నేను వెళుతున్నాను. చిత్రగుప్తుల వారు. ఊరుకోండి ప్రభు, నాతో తమకు పరాచకం ఏమిటి? ఎవరన్నా చూచిన నవ్విపోవుదురు. నేను యముడని ఎలా కనిపెట్టాడు సుమా? పరాచకములు ఆపండి ప్రభు. పాశమును స్వీకరించి సింహాసనం అధిష్ఠింపుడు. అపచారము, నేను నరలోక పాపినండి. ప్రభు, పాతాళ తాళం హైస్. స్వీకరించండి. నేను నిజంగానే పాపిని. పరాచకాలు ఆపండి ప్రభు, తీసుకోండి. భటులారా, నరులారా, ఈ రోజు నుంచి నరకాన్నే మార్చేస్తున్నాను. ఆయుధాలు వదలండి, ఆ నరక ద్వారాల్ని మూయండి. మీ ఇష్టం వచ్చినట్టు తాగండి, ఆడండి, పాడండి, అమర సుఖాలు అనుభవించండి. ఇక భూలోక ప్రజలు చస్తే స్వర్గం కంటే నరకానికే రావాలని కోరుకోవాలి. ఆడండి. ఇల్లు మనదిరో, ఈ ఆస్తి మనదిరా. అయ్యా అయ్యా, ఆ తలతిక్కలారు వచ్చేస్తున్నాడు. శుభవార్త హ్యాపీ, చాలా హ్యాపీ, చాలా బాగా ఏడుస్తున్నారు. ఈ కుర్రోడు బాగా దొరుకుతున్నాడు. ఈవిడ కూడా చెయ్యి బాగా ఊపుతుంది. మ్యాటర్ ఏంటి? కనపట్టలేదు లాయర్ గారు. వెరీ హ్యాపీ. ఎందుకు కనిపించడం లేదు? ఎంతకాలం మేము ఉంటాము? నీ ఆస్తి నువ్వే చూసుకో తల్లి అని ఒక్క ముక్క అన్నాను. పెట్టి బేడ చదువుకొని బిడ్డ చెప్ప పెట్టుకుంటే వెళ్ళిపోయింది లాయర్ గారు. వెరీ హ్యాపీ. వెతికించారా? ఇంకే వెతికిస్తాము. తెల్లారే రైలు పట్టాల మీద ఒక ఆడపిల్ల శవ తలరాతంటే అదేనయ్యా. ఓల్డ్ అంత ఆస్తి ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే దక్కుతుందా? మాత్రం ప్రయోజనం ఏంటండి? పోయిన బిడ్డ తిరిగి వస్తుందా? హ్యాపీ. చాలా మంచి ప్రశ్న వేశావు. నేను చెప్పేది మీ గురించి కాదు, వివేకానంద అనాథ శరణాలయం గురించి. మధ్యలో వాళ్ళెందుకండి అనవసరంగా చందాలు అడుగుతారు? మిమ్మల్ని చందా అడిగే కర్మ వాళ్ళకేమిటయ్యా? ఆస్తి అంతా వాళ్ళదేగా. వెరీ హ్యాపీ. చాలా బాగా షాక్ అయ్యారు. ఆ తలదెక్క జమీందారు, అదే మీ మేనమావ గారు వీరుడు అమ్మ అలా రాసి చచ్చారు.
వెరీ హ్యాపీ. చాలా మంచి డౌటే. అమ్మాయి బతికుండగా ఆస్తి అనుభవించే హక్కు మీది. పెళ్ళైతే అమ్మాయి మొగుడుది. అమ్మాయే పోతే అనాథ శరణాలయానిది. అది వీలునామా. నెల రోజుల లోపల మార్చాలి మీ చిరునామా. అదే నాకు గుర్తుంది. ఆ శవం మా అమ్మాయిదేనని రుజువు కావాలిగా. మరి మీరే చెప్పారు కదా రైలు పట్టాల మీద శవాన్ని చూసామని. పట్టాల మీద చాలా మంది వస్తుంటారండి. మేము చూసిన శవం బాడీ మనిషిది, తల గొర్రెది. ఓహో, నెల రోజుల లోపల అమ్మాయిని చూపించండి హ్యాపీ. లేకపోతే వివేకానంద అనాథ శరణాలయం ఇది హ్యాపీ. హలో, ఎవరు? రేయ్, నోరు మూసుకొని నేను చెప్పేది వినండి. మీ అమ్మాయి మహి మీకు సేఫ్గా కావాలంటే రేపు గోల్కొండ దగ్గరికి రండి. బేరం ఫిక్స్ చేద్దాం. అలాగే బాబు, మేము వచ్చేస్తున్నాం. అమ్మాయిని చేయొద్దు. బావా, బేరం మాట్లాడు. ఎంత అడుగుదాం? 50 లక్షలు. ఎంత ఇద్దామని చెబుదాం? 1 కోటి రూపాయలు చెప్పు, అంతకంటే వద్దు. ఎంత? మేమిద్దరం బాగా డిస్కస్ చేసుకుని సామాన్యుడికి కూడా అందుబాటు అయ్యే రేటే ఫిక్స్ చేసాం. 50 ఇచ్చేయండి. 50 కోట్ల? అసలు ఏమనుకుంటున్నారా మనని వీళ్ళు? మనం ఏమైనా వరల్డ్ బ్యాంక్ పెట్టామా? అట్ట కాదు కానీ ఆమె ఒక్కటిస్తా. 1 లక్ష? ఇదేంట్రా, ఆడి సైజుకి చెప్పే రేటుకి సంబంధమే లేదు. కాఫీ ఖర్చులు కూడా కెట్టు. అసలు కొత్త 1 మరి తక్కువ గానీ ఇందాక చెప్పిన రేట్లో 1 తగ్గించుకొని 49 ఇవ్వండి. 2.5 ఫిక్స్డ్. ఫిక్స్ చేయాల్సింది నేను. ఫైనల్ రేట్ 45. పైసా తగ్గిన ఆ అమ్మాయి కాళ్ళు చేతులు విరిచి ముక్కలు ముక్కలుగా నరికి మీకు పార్సల్ చేస్తా. రేపు 7 క్యాష్ రెడీ చేయండి. రారా బావా. ఓకే, రేపు 7 క్యాష్ రెడీ చేస్తాను. అది కదన్నా, రేపు 7 వీడియో తీస్తావేంటి? ఏదో సరదాగా తీసాను, దానికి తిడతామంటే. మీకు పాతయముడు ఇష్టమైనచో దున్నపోతు గుర్తున్న ఆ కుండలో మీ ఓటు వేయండి. మీకు కుర్రయముడు ఇష్టమైనచో సూర్యుడు గుర్తున్న ఆ కుండలో మీ ఓటు వేయండి. ఒక్కొక్కరుగా వేయండి, ఒక్కొక్క ఓటు మాత్రమే వేయండి. ఎదవ సైకిల్ చేయకు, తల మీద తట్ట పగిలిపోద్ది. ఏంటి? వస్తున్నాను ప్రభు. వెళ్ళు. నారాయణ, ముందు మానవుడిది లెక్క పెట్టండి. చిత్రగుప్త, వాడికి అన్ని ఉంగరములు వచ్చుట ఏమి? మనకుండ తప్పనివ్వండి ప్రభు, ఉంగరములు రాసులు రాసులు దొర్లుకుంటూ వచ్చును. టింగు టింగుమని ఒకే అంగుళీకము రాలినదేమి? స్వామిద్రోహి ప్రభు, నువ్వు మోసగించుతావా? ప్రభు, ఆ ఉంగరం నాదే ప్రభు. తమరెందులో వేసిద్దరు ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాడు. పితృదేవో నమః. గృహము ముంచినారు ప్రభు, అది వాని గుర్తు. మీ వలే మన భటులు కూడా మీ తండ్రి వారిని గౌరవించి సూర్య గుర్తుకే ఓటు వేసినారు ప్రభు. ఆహా, ఈ మా మానవుడి బంబోళ జంబా. ఎన్నికల ఫలితాల ప్రకారం యంగముడే గెలిచాడు. ఈ రోజు నుంచి ఇతనే మీ పాలకుడు. నారాయణ నారాయణ. ఆ పాత యముణ్ణి పిలిపించండి. నమస్కారం, మాజీ యమధర్మరాజు గారు. బుక్కులో లెక్కలు మార్చేసి 100 ఏళ్లు బతకాల్సిన నన్ను 25 ఏళ్లకే పార్సిల్ చేసి పైకి తెచ్చేస్తారా? అమ్మమ్మమ్మమ్మమ్మ, గుట్టకలు మింగొద్దు. మనకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది. అందుకే మీ పోస్ట్ కేసా. పోటు నా లోకంలో నాకు చోటు లేకుండా చేశాడు. నీకు ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలోనూ చోటు లేకుండా చేస్తా. హలో ఎలా బావా, వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఎలా ఉన్నావు? నీ దైవంలో చాలా టాప్ పొజిషన్ లో ఉన్నాను రా. ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాను.
లాటరీ తగిలిందా? తుంబా ర్యాకెట్ తగిలింది నీ అబ్బా. చేసిందంతా నువ్వు అయితే నన్ను తగులుకుంది. ఎవరా? ఇంకెవరు? 5 బొండు ధనలక్ష్మి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ధనలక్ష్మి అక్కడ ఉంటావేంటి? కోతిలో ఎంతసేపు అక్కడ ఉంటావురా? కిందికి బే. అడ్రస్ దొరకాలా? జడతో వాణ్ణి లంగా బొందుతో నిన్ను ఉరయ్యాకపోతే నేను నెల్లూరు ఆడబిడ్డనే కాదురా నా అల్లారా. రేయ్ దిగుతావా? రాయి తీసు నువ్వు కాల ఒక్కేసేనంటే నెత్తూరు నెల్లూరు దాకా పారాలి. నీకు ఈ లోకంలోనే కాదు ఏ లోకంలోనూ చోటు లేకుండా చేస్తాను. ఈసారి నన్ను పైకి రప్పించడానికి మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. శ్వేతపద్మధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం. యమ్మా, నన్ను పైకి తీసుకెళ్ళటానికి నరకాన్ని వదిలిపెట్టి నడుముకి చీర చుట్టి తిప్పుకుంటూ వచ్చావా? నిన్ను నీ లోకంలోనే ఆడుకున్నాను. ఇది నా లోకం. ఒకసారి లోపలికి వస్తా, నీతో మాట్లాడాలా? ఇదిగో నువ్వు త్వరగా వెళ్ళి బట్టలు ఇప్పేయి. ఈ సగం సగం డ్రెస్సులు చూసాయి ఆ రౌడీని వెనకాల పడ్డారు. త్వరగా వెళ్ళమ్మా. టెన్షన్గా ఉంది, త్వరగా బట్టలు ఇప్పేయి. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు బావా. అమ్మాయి వదిలేసిన గౌన్ నేను పట్టుకొని ఇక్కడ వెయిటింగ్ చేస్తుంటే 10 లక్షల రూపాయలు పని వదిలేసి ఈ బిస్మిల్లాబాద్ తీసుకొచ్చా. జపటింగా గౌన్ నువ్వు తెచ్చావా? తీసుకొచ్చా. ఏది చూపించు. కళ్ళు మూసుకో. ఇదా అమ్మాయి వేసుకున్న గౌనా? కాదు, పగిలిపోద్ది అదవా. రా త్వరగా బయటికి. నీ ఫీలింగ్ లో రోలింగ్ ముందు క్యాష్ కొట్టు. క్యాష్ కరెక్ట్ కరెక్ట్. క్యాష్ క్యాష్ తప్పనిసరిగా ఇస్తాను. ఇవ్వండి సార్. గౌన్ ఇస్ గ్రేట్. సార్ చెక్. వాట్స్ యువర్ నేమ్? రాజా. రాజా రాజా రాజా. గౌన్ ఇస్ గ్రేట్. అరే నీ గౌన్ లో నా భజన శాంతగా పెట్టే. సిగ్నేచర్. గౌన్ ఇస్ గ్రేట్. నువ్వు పెట్టు. సార్ సంతకం పెట్టండి సార్. రేయ్ సంతకం పెట్టా. ఏంటి నోట్లో మాట నోట్లోనే అయిపోయింది. గొంతులో గ్యాస్ అయిపోయింది అయ్యా. మాకు ఎంజాయ్ చేసిపోయారయ్యా. రేపు అమ్మగారు వచ్చిన రైతు నేనేం చెప్పాలయ్యా? ముసోడా నీకు దండం పెడతారా? నా కొడుకు మీద కొట్టకరా. ఆ సంతకం అయితే చేసి వెళ్ళిపోరా. 10 లక్షలు రా. రే ముసోడా రే. అదే వాసన, సేమ్ స్మెల్. గౌన్ ఇస్ గ్రేట్. సంతకం పెట్టరే. చెప్తా కదా నీకు. మా అయ్యగారు చచ్చిపోయారయ్యా. మారుబావుడు తండ్రి. ఎన్ని డ్రీమ్స్ కన్నాను. అయినా ముసలాడేట్రా బావా. చెక్ మీద డేట్ వేసి పేరేసి క్యాష్ వేసి కరెక్ట్గా సంతకం పెట్టే టైంలో ఎవడో గంట కొట్టి పిలిచినాడు. అట్ట వెళ్ళిపోయాడేట్రా. తప్పు ఆ ముసలాడిది కదా బావా. గంట ఊపింది ఎవరో తెలుసా? ఎవడరా బావా? ఏముడు. ఎవడు? ఏమూడు. ఏమూడా? కర్రా ఎవడరా? అసలు పైకి రమ్మని చెప్పి పొడిచి చంపేస్తారండి. ఆడు కింద ఉన్నాడు రా బావా. పైన 25,000 ఫ్లోర్స్. తదుపరి పాపిని ప్రవేశపెట్టుము. చిత్రగుప్త. ఆహా, ఏమీ సమ్మోహన పౌరము. ఇది పరిచారిక వింజామర ప్రభావము కాదు. ముమ్మాటికి మా పట్టమైషి హస్తవీచికయ్యి. చూసావా దేవి, నీ కదలిక సైతము మేమెలా గుర్తించగలిగాము? మా హస్తవీచిక గుర్తించగలరు గాని
మన వివాహ దినము మాత్రము గుర్తుండదు. ఓ ఆ ముచ్చట మాకు మాత్రం లేదా దేవి? మా హస్తముల బంధించి అధరములు చుంబించి నీ ఎదను పవళించి. స్వామి స్వామి స్వామి, సభా మధ్యమన సరసమా? ఓ చిత్రగుప్త, ఏమరుపాటు వలదు. ఈ పాశమే యమ ధర్మము, యమ రూపము. దీనిని పరిరక్షించు బాధ్యత నీది. అటులనే ప్రభు, తమరు నిక్షేపముగా. జాదుగర్ సత్తి ఇది ఇందులో వేసా. ఓ మూత ఇద్దరు ఇది ఎలా పెట్టా? బుడింగ్ పూసుకో, లడింగ్ గ్లాస్కో, కాట్రవెల్లో, జలగండ్రో చూసుకో ఇందులో ఏమి ఉందో. అదే సింబలకి యాపిల్. ఏమంటే మాస్టారు, పేపర్లోంచి బాళ్ళు, రుమాల్లోంచి పావురాలు తీయడం కాదు. నీలో నిజంగా జబ్రక దబ్బరా ఉంటే ఓ పులిని తెచ్చి మనిషిగా మారి చూపించో. ఓ పులి మనిషిగా మారితే ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నావా? చూపిస్తా. ఏ పులి! మనిషా కొయిరాలా తుమ్ముదో ఠేరో. కిరమప్పో జింగి జారి కిరమప్ప, హజ్జుల్లా గుజ్జుల్లా ఘుమాలకడి గుమ్మప్పో. Yo, your mom's the tiger, he's got the power under the cover. You better watch out, his eyes are fire. That's gonna break you down. చూసావా? ఇంకా చూస్తావా? నీ రింగుతి రింగులో పింగు, పింగులో నా బొంగు, పింగో ఠింగు. చేయబట్టు. 1 2. ఏంటి ఎన్టీఆర్ లా నవ్వుతున్నావు? మళ్ళీ నేను జత్తుగా మార్చమంటావా? ఒకడి ఉంగరాన్ని 2గా మార్చడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? మరి ఇక్కడున్న వాళ్ళందరు ఉంగరాలు, వాళ్ళందరి వాచీలు, వాళ్ళందరి పర్సులు 2గా మార్చు. అప్పుడు నువ్వు పెద్ద మాయగాడద నొప్పుకుంటా. 3గా మారుస్తా. నీకేనా అభ్యంతరమా? మనిషా కొయిరాలా చెద్దరు వెయ్యి. అది ఏది? అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. 2గా చేసే మా బొంద ఈ సరుకంతా గోవింద. ఏది అనండి? 2గా చేసే మా బొంద ఈ సరుకంతా గోవింద. గాడ్ బ్లెస్ యూ. నీ అబ్బా పంగనామాలు పెట్టి తొప్పైతే గోవింద అంటారేట్రా? సరిగా రుద్దు. ఏమిటది? చేతుల్లో పట్టులేదా? నన్నే లేపేయటానికి ప్లాన్ చేస్తారా? ఎక్కడ ఆ రౌడీగాడు? ఎక్కడ కోసేస్తాను. ఊళ్ళో లేడు. మాకు వాడికి ఏ సంబంధం లేదు. కత్తి వాడిదే, పోటు వాడిదే. పొడిచానంటేనా? నాకేద్దాం చూస్తారా మాలిషు? ఆడెక్కడో చెప్పండి. బాబు మమ్మల్ని చంపొద్దు. మా పెళ్ళాల మొహాలు చూసి మమ్మల్ని వదిలే. వీళ్ళ మొహాలు చూస్తే ముందు మా మొగుళ్ళని పొడి చేస్తే శని వదిలిపోద్ది అన్నట్టుకుంది. మనసులో చూసారా? కాబట్టి మిమ్మల్ని ఎవరిని వదలను. లేకపోతే 50 లక్షలకి గేమ్ ఆడతారా? 50 లక్షలా? 50 లక్షలేనంట. ఇంకనే 2.5 కోట్లు ఇచ్చిపోయాం. ఈ ముక్క ముందే తెలిస్తే ఎంత బాగుండేది. అనవసరంగా నారాయణ గారికి ₹1 ఇచ్చాం. ఏంట్రా డిస్కషన్? కొంపతీసి 50 కోట్లు అనుకున్నారా ఏంటి? అంత మెదడు మాకెక్కడ నడిచింది బాబు. ఇప్పుడు ఆదివారం, రేపు 10 కల్లా క్యాష్ నీ చేతిలో ఉంటది. తేడా వస్తే పీక లేచిపోతుంది. నా గుర్తు కదా ఉంచుకో. నువ్వు కదా నువ్వు పట్టుకో.
అయ్య బాబోయ్ అదిరా బావా ఇంత పెద్ద కొంపుంది కాబట్టే మహారాణి గారికి అంత బావా నీ కొట్టు బంగారపు దండ వస్తుందో వచ్చిన అలా ఉండొస్తుందో అదే అగే కళ్ళకి దండం పెట్టుకో ఉండు లాభం లాభం అది ఎరా బావా దండా ఉండా నీ బిళ్ళ 12 ఏళ్లుగా ఎందుకే నన్ను దొప్పుతున్నావు? ఇచ్చిన బుడ్డదెక్కడుందో మనకు తెలీదు. నువ్వా నన్ను వదలవు. తల కలిపోతుంది ఇక్కడ. నిన్ను ఏం చేస్తారా బిళ్ళని? దీన్ని పర్మనెంట్ గా పెట్టేస్తాను. చావు. అదే